జీవితంలో యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే చాలా వేదనతో ఉన్నారు. ఎలా ఉన్నారమ్మా? చాలా వేదనతో ఉన్నారు. నఫ్తాలి ఆ దేశాలు వాళ్ళు ఎలా ఉన్నారు ఆ ప్రజలు అంటే, వేదన పొందిన దేశమందు మబ్బు నిలవలేదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో, వేదన పడుతున్నటువంటి పరిస్థితుల్లో, చీకటి కలిగినటువంటి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఎలా వచ్చాడు అంటే వెలుగుగా. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిరి అనేటువంటి విషయము ఆ లేఖన పాఠ్య భాగంలో గమనిస్తా ఉంటున్నాం. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ వెలుగు రావడానికి కారణం ఏమిటి అంటే దాదాపు 400 సంవత్సరాల మధ్య 700 సంవత్సరాలు మలాకి గ్రంథానికి మత్తయి సువార్తకు మధ్య ఉన్నటువంటి కాలం అంతా కూడా నిశ్శబ్ద కాలము, చీకటి ఆ కాలం అని మనము దైవజనుల ద్వారా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకని అంటే మానవునికి దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధము తెగిపోయినటువంటి ఆ సమయం. వారు దేవునికి వ్యతిరేకముగా, దేవునికి దూరముగా జీవిస్తున్నటువంటి కాలం, చీకటిలో జీవిస్తున్నటువంటి ఆ కాలములో, ఆ సమయంలో యెషయా ప్రవక్త ప్రవచనాన్ని తెలియజేస్తా ఉంటున్నారు. ఏంటయ్యా ఆ ప్రవచనం అంటే, చీకటిలో నడుచు జనులకు ఏం కలిగిందంటమ్మా? గొప్ప వెలుగును చూస్తున్నారు. మరణాఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను అని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇదే విషయాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 15వ వచనాన్ని. మత్తయి సువార్త 4వ అధ్యాయము చదవండమ్మా. నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి ఉండేను. జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దాను కవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయు చీకటిలో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగును చూచిరి. మరణ ప్రదేశములోను మరణఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. హల్లెలూయా. ఈ చీకటిలో ఉన్న వారికి ఈ వెలుగు ఎలా కనిపించింది అంటే మార్గము చూపించే వెలుగైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుకను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, జ్ఞానులు దేవుని దగ్గరకు రావడానికి ఒక వెలుగు వారికి చూపించిన దారి ఏంటది? నక్షత్రం. దాన్నే మనం తార అంటాము, నక్షత్రం అని కూడా అంటాం. ఆ నక్షత్రం ఏం చూపించింది అంటే జ్ఞానులకు మార్గాన్ని చూపించింది. ఏ మార్గము? దేవుని దగ్గరకు వెళ్ళేటువంటి మార్గాన్ని చూపించింది. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, నెఫ్తాలి జెబూలూను దేశంలో ఉన్నటువంటి ప్రజలు చీకటిలో ఉండగా వారికి ఏమైంది అంటే వెలుగు వారి మీద ప్రకాశించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈనాడు మన యొక్క పరిస్థితులు ఒకవేళ చీకటిగా ఉంటే 2000 సంవత్సరాల క్రితమే నా కొరకు, నీ కొరకు, మన కొరకు ఉదయించినటువంటి దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన మార్గాన్ని చూపిస్తాడు. ఆ మార్గం వైపు మనం వెలుగును గాక. ఆమేన్. దేవుని సంగమా, దేవుని గమనించండి. ఆ వెలుగు ఎన్ని రకాలుగా ఉందో నేను మీకు తెలియచేయాలని ఆశపడతా ఉంటున్నా. ఆ చీకటిలో నడిచే దేవులకు ప్రత్యక్షమైనటువంటి ప్రకాశించినటువంటి వెలుగు ఎన్ని రకాలుగా ఉందో మనము జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే
యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ చీకటిలో ఆ ప్రకాశించినటువంటి వెలుగు మరణానికి మరణఛాయ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రజల మీద ప్రకాశించినటువంటి వెలుగు ఎలాంటి వెలుగు అంటే నిజమైన వెలుగు. హల్లెలూయా. మనం క్యాండిల్ కొంచెంసేపు వెలిగిస్తే అదేమవుతుంది, కొంచెం సేపు వెలిగి ఆరిపోతుంది. లైట్స్ కూడా ఎల్లప్పుడూ లైటింగ్ ఉంచుకుంటాం, మనం ఉంచుకోం కదా. కొంత సమయం అవసరం ఉన్నంత వరకు దాన్ని మనము ఉంచుకుంటాం, తర్వాత దాన్ని తీసివేస్తూ ఉంటాం. ప్రియ దేవ సంగమ, దేవుని బిడ్డలారా, దేవుడు ఎలా ఉన్నాడు అంటే నిజమైన వెలుగుగా ఉన్నాడు. ఏ వెలుగమ్మా? నిజమైన వెలుగు. ఆ వెలుగు ఏం చేస్తుంది అంటే లోకంలోనికి వెళ్ళి ప్రతి వారిని వెలిగిస్తా ఉంది. హల్లెలూయా. క్యాండిల్ లైట్ సర్వీస్ చేసినప్పుడు ఏం చేస్తాం? దైవజనులు క్యాండిల్ అంటించి దాని ద్వారా ఏం చేస్తారు? ఒక్కరికొక్కరికి ఆ వెలుగుని పాస్ చేస్తూ ఉంటారు. దాన్ని అనేక మంది వెలిగించుకుంటూ ఉంటారు. ఆ వెలుగు ఏం చేసింది అంటే ఈ లోకానికి వచ్చి చీకటిలో ఉన్నటువంటి ప్రతి వారిని కూడా వెలిగించింది. హల్లెలూయా. ఆ వెలుగును గురించి ఈ రోజు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన నీతి సూర్యుడిగా ఈ లోకానికి వచ్చారు, నీతి సూర్యుడిగా ఈ లోకంలో ఉదయించారు. ప్రియ దేవ సంగమ, దేవుని బిడ్డలారా, ఆ వెలుగు ఏమైనది అంటే మార్గ నిర్దేశకత్వపు ఆ వెలుగు ఎలా ఉన్నది అంటే నీకు మార్గాన్ని చూపడానికి నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చింది. హల్లెలూయా. నిన్ను వెలిగించడానికి, నీ కుటుంబాన్ని వెలిగించడానికి, నీ బంధువులను వెలిగించడానికి, ఇదిగో లోకమంతటిని వెలిగించడానికి. అందుకని మంచిగా పాడుకుంటాం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 119వ కీర్తన. లోకమంతటా వెలుగు ప్రకాశించెను, యేసు జన్మించినప్పుడు లోకమంతటా వెలుగు ప్రకాశించెను. ఆకాశమునందు గొప్ప నక్షత్రము, ఆకాశమునందు గొప్ప నక్షత్రము, లోకనాథులు గొల్లలు వెళ్ళి లోక రక్షకుడి లోకమంతటా వెలుగు జన్మించినప్పుడు లోకమంతటా వెలుగు ప్రకాశించెను. హల్లెలూయా. మార్గము చూపే ఆ వెలుగు ఎలా ఉంది అంటే నిజమైన వెలుగుగా ఉంది. ఆ నిజమైన వెలుగు ఏం చేస్తుంది అంటే లోకంలోనికి వచ్చి ప్రతి మనుషులని వెలిగిస్తా ఉంది. హల్లెలూయా. మరి ఎప్పుడు పొందుకుందాం ఆ నిజమైన వెలుగు? ఎన్ని సంవత్సరాలు గడిచిపోతాయి? ఎన్ని పండుగలు జరుపుకుంటాం మనం? ఎన్ని పండుగలు జరుపుకుంటాం? ప్రభునందు ప్రియమైన వారలారా, నేను ఉదయకాల సమయం అందు వస్తా ఉంటే అంత మంచులో అంత చలిలో వస్తా ఉంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. పండుగ దినమని ఇంత హడావుడిగా వెళ్ళి ఆరాధన చేసుకోవడానికి వెళ్తున్నాం. ఒక్క రోజులో ఎవరికైనా మార్పు వస్తుందా? రోజులో మార్పు వస్తుందా? రోజులు అలా గడిచిపోతూ ఉంటాయి. రేపు మళ్ళా మామూలు దినం అవుతుంది. అవునా కాదా? ఈ రోజు పండుగని కొంచెం ఆర్భాటంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నామేమో, రేపటి దినం నార్మల్. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆ వెలుగు నిజమైన సంతోషం మన మీద ఉండాలి అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ సంతోషాన్ని నలుగురికి పంచడమే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. నీ సంతోషం నీ దగ్గర దాచుకోకుండా, నీ సంతోషాన్ని నీ కుటుంబం వరకే పరిమితం చేసుకోకుండా అనేకులకు నీవు పంచడం. యేసుక్రీస్తు ప్రభువు అదే చేశారా? వెలుగుగా వచ్చారు, అనేకులను
వెలిగించారు. హల్లెలూయా. ఆ మార్గాన్ని చూపించినటువంటి వెలుగు మొదటిగా నిజమైన వెలుగుగా ఉంది. ఆ వెలుగుని నువ్వు నమ్మొచ్చు, ఆ వెలుగుని నువ్వు విశ్వసించవచ్చు, ఆ వెలుగుని నువ్వు నమ్మి వెంబడిస్తే దేవుని సంగమా, ఆ చీకటిలో నడిచేటువంటి ఆ జనులకు వెలుగు ప్రకాశించడం వల్ల వారు మరణాఛాయ నుంచి తప్పించుకున్నారు. హల్లెలూయా. రెండవ వెలుగును మనము జ్ఞాపకం చేసుకున్న యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవండి అమ్మా. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం త్వరగా ముగిస్తాను. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు ఉండునని వారితో చెప్పెను. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తా ఉంటున్నారు. వెలుగును గురించి చెప్తూ, ఆ వెలుగు ఎలా ఉంది అంటే, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఆ వెలుగు ఏ వెలుగు అంటామా? జీవపు వెలుగు, నిన్ను నన్ను జీవింపచేసేటువంటి వెలుగు. హల్లెలూయా. మొదటిగానేమో నిజమైన వెలుగు, రెండవది జీవపు వెలుగు. ఆ జీవపు వెలుగులో మనము నడిచినట్లయితే దేవుడు చీకటిలో నుండి వెలుగులోనికి, జీవపు వెలుగులోనికి తీసుకువెళ్తాడు. నన్ను వెంబడించువారు. ఎవరిని వెంబడించేవారు? జ్ఞానులు చక్కగా వెంబడించి వెళ్ళారు. దేని వెంబడించి వెళ్ళారు? వెలుగుని వెంబడించి వెళ్ళారు, నక్షత్రాన్ని వెంబడిస్తూ వెళ్ళారు. ఎక్కడికి చేరుకున్నారు వారు? దేవుణ్ణి చూడడానికి దేవుని దగ్గరకు చేరుకున్నారు. మనము కూడా ఆ జీవపు వెలుగుని మనము వెంబడిస్తే ఎక్కడికి వెళ్తామంట? ఎక్కడికి వెళ్తాం? మన మార్గములో మనము నడుస్తూ చీకటిలో నుండి జీవములోనికి తీసుకువెళ్తాడు దేవుడు. హల్లెలూయా. ఆ వెలుగును కూర్చో ఈరోజు పండుగ చేసుకుంటున్నాం మనం. ఏ వెలుగమ్మా? ఏ వెలుగమ్మా? మన కోసం వచ్చినటువంటి ఆ జీవపు వెలుగు గురించి ఇదిగో ఆహ్లాదముగా, సంతోషముగా, ఉత్సాహముగా, ఉల్లాసంగా పండుగ చేసుకుంటున్నాం. హల్లెలూయా. అమ్మా, ఒక్క రోజు కోసం ఇల్లు శుభ్రం చేసుకొని, ఒంటిని శుభ్రం చేసుకొని, మంచి వస్త్రాలు ధరించుకున్నంత మాత్రాన ఆ వెలుగు మన మీద గమనించాలి. ఆ వెలుగు మన మీద ఉండాలి అంటే మనం ఆ వెలుగుని వెంబడించాలి. హల్లెలూయా. అవునంటారా కదంటారా? వెలుగుని వెంబడించకుండా ఉంటే అక్కడ ఏముంటది? వెలుగుకి ఆపోజిట్ ఏముంటది? అవునంటారా కదంటారా? నీవు వెలుగులోనే వెళ్తూ ఉంటే నీకు వెలుగు నీకు కావలి ఉంటది. ఆ వెలుగు నీకు మార్గాన్ని చూపిస్తుంది. హల్లెలూయా. గైడ్ లైన్ ఇస్తుంది ఆ వెలుగు. ఎటు వెళ్ళాలో దారులకు చెప్పారు. ఇదిగో రక్షకుడు పుట్టాడంట అని చెప్పారు. అందరూ అనుకుంటున్నారు. అజ్ఞానులు అవునా? జ్ఞానులైనా కూడా దేవుని చూడటానికి వెళ్ళారు. వాళ్ళు అనుకున్నారు, అయ్యా మాకు చూపిస్తారా? ఎక్కడా? రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని వారు అడిగితే వారికి మార్గాన్ని ఏమి చూపించిందంటే ఆ నక్షత్రం వారికి మార్గాన్ని చూపించింది. ఆ జీవపు వెలుగు దగ్గరకు వారు వెళ్ళారు. హల్లెలూయా. వారు జ్ఞానాన్ని పక్కన విడిచిపెట్టారు. వారి జ్ఞానాన్ని పక్కన విడిచిపెట్టి వారు ఎక్కడికి వెళ్ళారు అంటే దేవుని చూడడానికి వారు వెళ్ళారు. హల్లెలూయా. ఈ రోజు దేవుని దగ్గరికి రావడానికి నీ దగ్గర ఉన్నది నువ్వు విడిచిపెడుతున్నావా? ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఆ వెలుగు, మార్గాన్ని చూపించే వెలుగు మొదటిగా ఎలా ఉంది అంటే నిజమైన వెలుగు. అది నీ దగ్గరికి ఎవరైనా సహాయం చేయడానికి వస్తే కొంతసేపు మాత్రమే చేస్తారు. ఒకవేళ చేసినా దాన్ని ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? భయంకరంగా దాన్ని వాడుకుంటూ ఉంటారు. కానీ దేవుని సంగమా, ఈ వెలుగు ఎలాంటి వెలుగు అంటే నిజమైన వెలుగు, జీవపు వెలుగు. హల్లెలూయా. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకుందాం. మూడో వెలుగును జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక
పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. దయచేసి చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన ఆ వాణి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలైతే, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు ఎందులో తెలుసా కనికరింపబడింది? ఒకప్పుడు ప్రజగా ఉండక దేవుని సంగమా ఈ రోజు దేవుని ప్రజలుగా ఎలా ఉన్నాము అంటే ఆశ్చర్యకరమైన వెలుగు మన దగ్గర ఉంది కాబట్టి. హల్లెలూయా. ఏ వెలుగు అంటది? ఆశ్చర్యం. అవునంటారా కాదంటారా? యేసుక్రీస్తు ప్రభువు పుట్టగానే నక్షత్రం పుట్టింది, అది ఆశ్చర్యం కాదా? కాదా? దేవుని సంగమా దేవుని బిడ్డలారా, అసలు ఆయన కన్యకు పుట్టడమే హల్లెలూయా. అవునా కాదా? ఇదిగోని కన్యకు గర్భవతి అయి కుమారుని కనును. సింపుల్ గా చదువుకుంటున్నాం, కానీ అందులో ఎంత మర్మం దాగి ఉంది, ఎంత మర్మం దాగి ఉంది. ఎవరైనా వివాహం కాకముందు గర్భవతులు అయ్యారంటే మన రియాక్షన్ ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. చెప్పండి. దాన్ని ఎంతమందికి ప్రకటిస్తాం చెప్పండి? ఏ రీతిగా ప్రచురం చేస్తాం చెప్పండి? ప్రభునందు ప్రియమైన వారులారా, అలాంటి విషయం అక్కడ తెలియచేయబడింది మరియకు. ఇదిగో మరియ గురించి తెలిసిన వెంటనే వాళ్ళ బంధువులు వెళ్ళి వారు యోసేపుకు చెప్తే యోసేపు రియాక్షన్ ఎలా ఉంది చెప్పండి? వారు కేవలం ప్రధానమే చేసుకున్నారు. దేవుని సంగమా దేవుని బిడ్డలారా, గమనించండి. యూదుల సాంప్రదాయం ప్రకారము ప్రధానమైన తరువాత వారికి వివాహం జరగడానికి కొంత వ్యవధి ఉంటుంది. ఈ వ్యవధి కాలంలో ఇంకా మరియమ్మకి ఏమైంది అంటే గర్భవతి అయింది. ఈలోగా వెళ్ళి వారి బంధువులు వెళ్ళి చెప్పారు, ఇదిగో నీకు ప్రదానం చేయబడిన మరియా గర్భవతి అంట. ఎలా ఉంటుంది? సాధారణంగా మనుషులైతే ఏం చేస్తారు? దేవుని సంగమా దేవుని బిడ్డలారా, యోసేపు ఏం చేశాడు అంటే రహస్యముగా ఉద్దేశించాడు. ఎందుకని అంటే ఆయన నీతిమంతుడు కనుక. మనమైతే చాటింపేస్తాం, ఇదిగో ఫలానా ఫలానా అంట. అందులో ఉన్నటువంటి మర్మాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియ దేవుని సంగమా ఆశ్చర్యం. యోసేపు యాక్సెప్ట్ చేయటం ఆశ్చర్యం. మరియ పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించడం ఆశ్చర్యం. ఆ తరువాత ఆయన మహాగరుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధ స్థలాల్లో నివాసం చేయవలసిన ఆ దేవుడు పశువులతో ఆశ్చర్యం అంటారా కాదంటారా? మనం ఎవరైనా పశువుల తోటలో ఉంటామా? అది ఆశ్చర్యం. ఆశ్చర్యం అంటే దీనత్వానికి అది సూచన. దీనత్వము. దేవుని దగ్గరికి వచ్చేటువంటి వారు ఎవరైనా కూడా దీనత్వము కలిగి ఉండాలి. ఎవరికి మనం ఏమి కూడా తీసుకెళ్తామా? నేను మొన్నటి దినాల్లో, అంటే ఇది టాపిక్ కాదు కానీ అలెగ్జాండర్ గారు వారు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. చనిపోయినప్పుడు ఏం చేయమని చెప్పారంటే ఆయన, నేను చనిపోతే నా బాడీని ఎవరు పోయాలని చెప్పారు తెలుసా? డాక్టర్స్ మోయాలంట. రాజుగారు గారు డాక్టర్స్ మోయాలి. ఎందుకని అంటే డాక్టర్స్ మోసేది డాక్టర్ గారు జీవాన్ని దానికి సూచనగా. ఆయన మరలా అన్నారు, నేను సంపాదించింది మొత్తం కూడా చల్లమన్నారు. ఎందుకంటే నేనేమి కూడా ఆ డబ్బులు, నేను సంపాదించిన డబ్బులు ఏవి కూడా నా ప్రాణాన్ని. హల్లెలూయా. తర్వాత ఇంకొక మాట అన్నారు ఆయన, ఆ శవపేటకి అటువైపు ఇటువైపు చేతులకి రంధ్రాలు పెట్టమని చెప్పి ఆ చేతులు బయట వచ్చమన్నారు. ఏంటంటే నన్ను తీసుకెళ్తున్నప్పుడు అందరూ చూడాలా, అందరూ అనుకోవాలి. ఏమనుకోవాలా? నేను ఏమీ తీసుకుని పోవట్లే,
ప్రభునందు ప్రేమైన వాళ్ళారా గమనించండి. ఈ వెలుగు గురించి జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి ఎలా వచ్చాడు అంటే నిజమైన వెలుగుగా వచ్చాడు, జీవపు వెలుగుగా వచ్చాడు. ఎందుకని అంటే జీవింపచేయటానికి, మనల్ని జీవింపచేయటానికి, తనతో జీవించడానికి. హల్లెలూయా. ఉదయం అదే వాక్యం చెప్పుకున్నామా? ఆయన ఎట్టివాడో మనము కూడా, ఆయన జీవము కలిగిన దేవుడు, మనము కూడా అంతే అంటారా కదంటారా? సజీవులు సజీవులే కదా. నిన్ను స్థుతిస్తా, మన్ను స్థుతిస్తుందా? మందులోకి వెళ్ళినటువంటి స్థుతిస్తుందా? అందుకని దేవుని వాక్యం మాట్లాడుతుంది ఏమిటంటే ఆయన జీవిస్తూ మనల్ని జీవింపచేస్తా ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మూడో వెలుగు ఏమిటి అంటే ఆశ్చర్యమైన ఏ వెలుగమ్మా? ఆ ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి దేవుడు ఎలా తీసుకొచ్చాడు అంటే చీకటిలోని ఉండి, ఎక్కడ తీసుకొచ్చాడమ్మా? ఆ లేఖన పాఠ్య భాగాలు మనం జ్ఞాపకం చేసినట్లయితే చీకటిలో నుండి మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురమచ్చే. మనం ఏం చేయాలంటే ఆ పిలిచినటువంటి దేవుని యొక్క గుణాతిశయములు ప్రచురము చేయాలి. హల్లెలూయా. అవి ఎవరు చేశారు అంటే గొల్లలు ప్రచురం చేశారంట. మొదటి సువార్తికులు ఎవరు తెలుసా? మొదటి సువార్తికులు ఎవరు? గొల్లలు. వాళ్ళు చెప్పారు, ఇదిగో మేము కన్న వాటిని విన్న వాటిని కళ్ళారా చూసామని ప్రచురం చేశా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మూడో వెలుగు ఏమిటంటే ఆశ్చర్యకరమైన వెలుగు. ఆ వెలుగులోనికి నువ్వు రావాలా, ఆ వెలుగులోనికి నువ్వు రావాలా. చీకటిలో ఉండకుండా, చీకటి పనులు చేసుకుంటా, చీకటి కార్యాలు చేసుకుంటా, నన్ను ఎవ్వరూ చూడట్లేదులే అనుకుంటే ఆ జీవపు వెలుగుని, ఆశ్చర్యకరమైన వెలుగు నువ్వు తాకలేవు, తాకలేవు. తాకింది ఎవరమ్మా? ఎవరు తాకారు? సమరయ స్త్రీ అని తాకింది. ఇగో గమనించండి, జక్కయ్య ఏం చేశాడు? ఆ వెలుగును తాకాడు. ఇంకో విషయం చెప్పనా? గెరాసేనుడు దేశంలో సేనా దెయ్యములు పట్టినటువంటి వ్యక్తి విడుదల వచ్చింది. ఎందుకంటే ఆ వెలుగు అతన్ని తాకింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. మొదటి వెలుగు ఏమిటి అంటే నిజమైన వెలుగు. రెండవ వెలుగు జీవపు వెలుగు. మూడవ వెలుగు ఆశ్చర్యకరమైన వెలుగు. నాలుగవ వెలుగు చూద్దాం. దయచేసి గమనించండి, జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ లేఖన పాఠ్య భాగంలో వెలుగు గురించి జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే దయచేసి గమనించండి. 3వ అధ్యాయము దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్న యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. 2వ అధ్యాయం 8వ వచనం. మరియు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. హల్లెలూయా. ఈ వెలుగు, నాలుగో వెలుగు ఏమిటి అంటే సత్యమైన వెలుగు. నీ వాక్యమే సత్యము. దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. ఆ వెలుగు ఎలా ఉన్నది అంటే చీకటిని గతింపచేస్తుంది. చీకటిని, అదేనా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిరి ధన్యులై, నడుచు జనులు గొప్ప వెలుగును నక్షత్రపు పుట్టిన
చేసినప్పుడు ఆకాశము అందు గొప్ప నక్షత్రము ఐదో వెలుగును జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 19వ వచనం చదవండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19వ వచనం. ఇక మీదట చంద్రుడు ఇక ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. హల్లెలూయా. ఐదో వెలుగు ఏమిటి అంటే, ఆయన ఈ లోకానికి మార్గాన్ని చూపించడానికి వచ్చినటువంటి దేవుడు ఎలాంటి వెలుగుగా ఉన్నాడు అంటే నిత్యమైన వెలుగు. ఆ వెలుగు నిత్యము కూడా వెలుగుతూనే ఉంటది. ఆ వెలుగు కిందకి ఏమి రావాలి అంటే మనందరము కూడా వెళ్ళాలి. లైట్స్ ఆన్ చేసినప్పుడు లైట్ కిందకి ఎన్ని పురుగులు వస్తూ ఉంటాయి, అవునా కదా? దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆ వెలుగు దగ్గరగా వచ్చి వాళ్తూ ఉంటాయి. నువ్వు ఈరోజు ఎక్కడ నువ్వు ఉండాలి అంటే, ఏది నీకు మార్గ నిర్దేశకత్వాన్ని చూపిస్తుంది అంటే, గైడ్ లైన్ గా ఏది నీకు ఉంటుంది అంటే నిత్యమైన వెలుగు. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆ వెలుగు నీ మీదికి ప్రసరిస్తే నీవు వెలిగించబడతా. గమనించండి, పండగ అంటే చాలా హడావుడి, మామూలు హడావుడి ఉండదు. పండగ అంతసేపే, తర్వాత ఏమి ఉండదు. దేవుని సంగమా, మనం ఈ పండుగ ఎందుకు జరుపుకుంటున్నాం, ఎవరి కోసం జరుపుకుంటున్నాం అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. మనం మార్పు చెందాలా, మనము మార్పు చెందాలా. మనము చీకటిలో జీవించకూడదు. చీకటిలో నుండి మరణఛాయ గల ప్రదేశముల మీదకి వెలుగు వచ్చింది అంతే. ఎందుకని అంటే ఆ చీకటిని పారద్రోలటానికి. వెలుగు వచ్చిన తర్వాత చీకటి అక్కడ ఉండడానికి అవకాశం అసలు. ఒకవేళ చీకటి అక్కడ ఉంటే దాన్ని వెలుగు అని మనం సంబోధిస్తామా? సంబోధించాం. దేవుని సంగమా, దేవుని బిడ్డలు గమనించండి, మన అంశం ఏమిటి అంటే మార్గ నిర్దేశకత్వ వెలుగు. వెలుగు ఏం చేస్తుంది అంటే మార్గాన్ని చూపిస్తుంది. ఎక్కడికి మార్గాన్ని చూపిస్తుంది అంటే నిజమైన వెలుగు దగ్గరికి తీసుకువెళ్తుంది. ఆయన మలాకి గ్రంథం ప్రకారము 4వ అధ్యాయం 2వ వచనం ప్రకారము ఎలా ఉన్నాడు అంటే, అయితే నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును. హల్లెలూయా. ఆ వెలుగు ఎలా ఉందంట? నీతి సూర్యుడిగా ఉంది అంట. దేవుని సంగమా, నేను జ్ఞాపకం చేస్తా ఉంటున్నాను, నేను ముగిస్తా ఉంటున్నాను. దయచేసి గమనించండి, సమయం 1 గంట అయింది. నీవు 2025వ సంవత్సరంలో వెలుగును జ్ఞాపకం చేసుకుంటున్న మనము, ఆ వెలుగు మన జీవితాల్లో ఎలా ఉంది అంటే జాగ్రత్తగా ఆ వెలుగును మనం ఎలా గుర్తించాలి, ఆ వెలుగు దగ్గరికి మనం ఎలా రావాలి అంటే గమనించండి. ఆ వెలుగు మొదటిగా మన జీవితంలో నిజమైన వెలుగుగా ఉంది. రెండవది జీవపు వెలుగుగా ఉంది. మూడవది ఆశ్చర్యమైన వెలుగుగా ఉంది. నాలుగవది సత్యమైన వెలుగుగా ఉంది. ఐదవది నిత్యమైన వెలుగుగా ఉంది. హల్లెలూయా. ఆ వెలుగు దగ్గరకు రావాలి, మనం వెలిగించబడాలి. మనలో ఉన్నటువంటి చీకటి కార్యాలు, మనలో ఉన్నటువంటి అపవాది కార్యాలు అన్నీ కూడా ఏమైపోవాలి? లయమైపోవాలి. ఎప్పుడు లయమైతాయి అవి? వెలుగు మన మీద ఉన్నప్పుడే. హల్లెలూయా. జ్ఞాపకం చేశాను, నేను పోయిన ఆదివారం జ్ఞాపకం చేశాను. ఏమి జ్ఞాపకం చేశాను అంటే అనారోగ్యానికి
అనారోగ్యానికి దేనికి తేడా లేదమ్మా? ఏమి తెలియదు జ్ఞాపకం చేశాను. ఎస్, అనారోగ్యానికి అపవిత్రాత్మకి తేడా లేకుండా పోతా ఉంది. దానికి అదే ట్రీట్మెంట్ ఇస్తున్నారు, దీనికి ఇదే ట్రీట్మెంట్ ఇస్తా ఉంటున్నారు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే వెలుగైనటువంటి దేవుడు మన దగ్గర లేకపోవటమే కారణం. ఆ వెలుగు దగ్గరకు మనము రావాలా, మనలో ఉన్నటువంటి చీకటిని మనము తొలగించుకోవాలి. ఒకవేళ తొలగించుకున్నట్లయితే ఆయన నీ జీవితంలో మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం ప్రకారము నీతి సూర్యుడుగా ఉదయించును గాక. ఆయన మన మీద ఉదయిస్తే ఎలా ఉంటాయంట? అతని రెక్కలు ఆరోగ్యమును కలగచేస్తాయి, అతను లేగ చూడవాలే గంతులు వేస్తాడు. హల్లెలూయా. ఈ దేవుని సంగమా, దేవుని బిడ్డలు గమనించండి, నీకు మార్గాన్ని చూపించే వెలుగు 2000 సంవత్సరాల క్రితమే నా కొరకు నీ కొరకు వచ్చింది. ఎన్ని సంవత్సరాల క్రితం అమ్మా? మనం 2025 కూడా పండగ చేసుకుంటున్నాం, కానీ ఆ వెలుగు మన మీదకి రాలా. అది ఆల్రెడీ అందరినీ వెలిగించింది. మనం వెలిగే దగ్గరకు మనం ఇంకా వెళ్ళలా. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డరా, గమనించండి, ఉదయకాల సమయం నేర్చుకున్న రీతిగా, అలాగే మనం సెమీ క్రిస్మస్ ఆరాధనలో నేర్చుకున్న రీతిగా దేవుడు నీకేమై ఉన్నాడు, దేవుడు ఆ రోజు జ్ఞాపకం చేసుకున్నాం, భక్తుల అనుభవాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రోజు దేవుడు నీకేమై ఉండాలి అంటే వెలుగై ఉండాలి. హల్లెలూయా. ఆ వెలుగు నిజమైన వెలుగుగా ఉండాలి, ఆ వెలుగు జీవపు వెలుగుగా ఉండాలి, ఆ వెలుగు ఆశ్చర్యకరమైన వెలుగుగా ఉండాలి, ఆ వెలుగు సత్యమైన వెలుగుగా ఉండాలి, ఆ వెలుగు నిత్యమైన వెలుగుగా ఉండాలి. హల్లెలూయా. నా దేవుడు నాకు ఎలా ఉన్నాడమ్మా? వెలుగుగా ఉన్నాడు అనే సాక్ష్యం నువ్వు చెప్పాలి. హల్లెలూయా. నన్ను వెలిగించిందయ్యా, నాకు సంతోషాన్ని ఇచ్చిందయ్యా, నేను అనేకులకు ఆ సంతోషాన్ని పంచాలా. హల్లెలూయా. అట్టి కృపా ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు మన సంఘానికి అనుగ్రహించును గాక. మహోన్నత మహాగణ మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. అయ్యా, ఈరోజు మాకు ఇచ్చిన అంశము మార్గ నిర్దేశకత్వం వెలుగు. ఆ వెలుగు ఎలా ఉంది అంటే చీకటిలో నడిచే జీరులకు, మరణాఛాయ గల దేశ నివాసుల మీదకి అయ్యా గొప్ప వెలుగుగా ఉన్నది. ఆ వెలుగును గురించి మేము జ్ఞాపకం చేస్తున్నాం, భక్తులు తెలియజేస్తున్నారు. నిజమైన వెలుగుగా అయ్యా, ఆశ్చర్యకరమైన వెలుగుగా, జీవపు వెలుగుగా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. సత్యమైన వెలుగుగా, నిత్యమైన వెలుగుగా మేము జ్ఞాపకం చేస్తున్నాం. ఆ వెలుగు మా జీవితంలో అయ్యా ఉండాలి అంటే ఆ వెలుగును మేము వెంబడించాలి. అయ్యా, ఆ వెలుగును మేము వెంబడించేటువంటి మార్గాన్ని మాకు చూపించారు. నీకు స్తోత్రాలు. ఆ మార్గం మీరే. వందనాలు చెల్లిస్తూ ఆ వెలుగు ద్వారా ప్రతి ఒక్కరిలో ఉన్న చీకటి పోవునుగాక, పారద్రోలబడునుగాక. అంటే నీకు స్తోత్రాలు. ఈ వాక్యం సెలవిస్తుంది, అపవాదిని ఎదురించుడి, వాడు నీ యొద్ద నుండి పారిపోవును అని. అట్టిగా గద్దించుటకు, అపవాదిని ఎదురించుటకు అయా వెలుగు ద్వారా మాకు శక్తిని అనుగ్రహింపచేయండి. వింటబడ వాక్యం నీరు కట్టి ఫలింపచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించని గుడికొచ్చున్నాము తండ్రి. ఆమేన్.